వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మన స్టూడియోలో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. జీవి సుబ్రహ్మణ్యం గారు, అలుమ్నై ఆఫ్ ఐఐఎం బెంగళూరు అండ్ ఫార్మర్ పార్ట్నర్ ఆఫ్ PwC. హాయ్ సార్. హాయ్, నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. టు ఆదాన్ మీడియా. సో సార్, ఇప్పుడు 2025లో చూసుకుంటే స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెడిక్షన్ చాలా కష్టం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ హ్యూమన్ బిహేవియర్ వల్ల కూడా కొంత ఇంపాక్ట్ అవుతుంది. హ్యూమన్ బిహేవియర్ ఈవెంట్స్ వల్ల మనకి ఐడియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. లైక్ బడ్జెట్ వచ్చింది, సో బడ్జెట్ వల్ల స్టాక్ మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అని అనవసరమైన అనాలిసిస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. బడ్జెట్ వేరు, బడ్జెట్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, అది కూడా నిజమే. కానీ ఎప్పుడు ఉంటుంది అనేది అది ల్యాగ్ ఉంటుంది. ఈరోజు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే దాని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది 1 year తర్వాత ఆ ఈవెంట్ వల్ల కార్పొరేట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాయి ఆ ఈవెంట్ని. ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో ఎవరు అనుకోలేదు ఎకానమీ డిమాండ్ తగ్గిపోయింది, బిజినెస్ లేదు, ఎట్లా బిజినెసెస్ అని ఎవరు స్టాక్స్ కొనలేదు. కానీ కోవిడ్ టైమ్స్లోనే కార్పొరేట్స్ అన్నీ కూడా టాప్ లైన్ తగ్గిపోయింది, రెవెన్యూస్ లేవు కానీ ప్రాఫిట్స్ పెరిగాయి. అంటే అంత ఫాస్ట్గా అడ్జస్ట్ అయ్యారు కార్పొరేట్స్. కాస్ట్ కటింగ్, అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసి రెంట్లు తగ్గించేసి దే డిడ్ సంథింగ్ ఎల్స్ వేర్ ద ఎంటైర్ ఫోకస్ వాజ్ ఆన్ కాస్ట్ రిడక్షన్. సో మనం కోవిడ్ వచ్చింది, ఇంకా కంపెనీస్ అన్నీ లాస్ట్లో ఇయర్ లాసెస్ రిపోర్ట్ చేస్తాయి అనుకుంటే ఎంత తప్పది. సో ఇంపాక్ట్ ఉంటుంది, కానీ హౌ ద మేనేజ్మెంట్ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఓన్లీ ఈక్విటీ కంపెనీస్ ఉంటాయి, ఈ MNCs అన్ని వాళ్ళకి డెట్ ఉండదు, వాళ్ళకి ఏం ఫరక్ పడుతుంది ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే. సో అదొక ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది, సపోజ్ నాకు డెట్ ఉందనుకోండి, నేను ఇంట్రెస్ట్ రేట్ పాస్ ఆన్ అయ్యి యూ హ్యావ్ టు పే మోర్ ఇంట్రెస్ట్ టు బ్యాంక్స్ ఆన్ ద లోన్స్ ఐ హ్యావ్ టేకన్. ఐ మే పాస్ త్రూ కాస్ట్ చేసేస్తాను అనుకోండి, అప్పుడు నేను రేట్ పెంచేస్తాను డిమాండ్ సప్లై బట్టి. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అంత లెవెల్లో ఎంత పర్సంటేజ్ ఇంపాక్ట్ ఉన్నాయని చెప్పలేం. దీనికి ఆల్రెడీ వారెన్ బఫెట్ మహానుభావుడు ఒక జోక్ చెప్పాడు, బుక్లో చదివాను ఎక్కడో. ఆయన ఇలాగే ఎవరో రిపోర్టర్స్ అడిగారట, నా ఫేవరెట్ ఇది యాక్చువల్గా, ఎందుకంటే మీకు స్థితప్రజ్ఞత వస్తే ఈ టీవీ న్యూస్ చూసి న్యూస్గా విని ఆనందించడం వరకే, దాన్ని అబ్జర్వ్ చేసేసుకుని మన ఓన్ ప్రొడిక్షన్స్లోకి వెళ్తే దెబ్బలు తగులుతాయి. ఆయన అడిగారట, సార్ ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది స్టాక్ మార్కెట్ మీద ఆర్ కంపెనీస్ మీద అంటే, ఆయన చేతులు ఎత్తి, బాబు నాకు తెలియదు ఫ్రాంక్లీ, కానీ నాకు తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళిద్దరూ సైబీరియాలో ఉంటారు, కావాలంటే వెళ్ళి నువ్వు వాళ్ళని అడిగి అడ్రస్ ఇస్తానన్నాడు. అంటే బేసిక్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్స్ ఎ మీనింగ్లెస్ అనాలిసిస్ టు అసెస్ ది ఇంపాక్ట్. ఈరోజు కన్జంప్షన్ పెరిగిందని మీరు FMCG స్టాక్స్ కొన్నారంటే ఇట్స్ ఎ ట్రాప్. ఓకే, వితౌట్ వాల్యూ జోన్లో ఉన్న స్టాక్ ఉంటే కొనుక్కోవచ్చు. కన్జంప్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరిగితే 60-70 PE ఉన్న స్టాక్స్ ఎవరన్నా కొంటారా? అవి ఎందుకు కొంటున్నారు అంటే అది ఇంకా దానికి ఆన్సర్ ఉండదు. దట్ ఈస్ ఎ బయర్ బిహేవియర్. ఇట్స్ వెరీ రిస్కీ. So you don't link up to what is said in the budget. Budget is a tone at the top. Okay, దానివల్ల ఈ కాస్ట్లీ ఉన్న స్టాక్స్కి ఏమీ అవ్వదు, అవి పెరగవు. సో అన్ని ట్రాప్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డెడ్ క్యాట్ బౌన్స్. అంటే క్యాట్ ఈస్ డెడ్, బట్ క్యాట్స్ యూ లుక్ ఎట్ ద క్యాట్, ఇట్స్ జంపింగ్. నో, ది స్టాక్స్ ఆర్ కాస్ట్లీ. మీరు ఈరోజు చూస్తే అది కనికట్టులా, మాయాబజార్లో కనికట్టు అంటాడు, ఆ కనికట్టు లాగా అది పెరిగినట్టు కనిపిస్తుంది, యూ గో అండ్ బై. బట్ హ్యావ్ యూ సీన్ వాట్ ఈస్ ద ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్, TTM PE ఎంత ఉంది? ఆల్రెడీ దట్ ఆల్ దిస్ ఈజ్ ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రైస్ లాంగ్ టైమ్ అగో. ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితం నుంచి కాస్ట్లీ ఉన్నాయి. సో యూ షుడ్ నెవర్ ట్రై అండ్ ఈక్వేట్ అండ్ గో అండ్ బై. యూ షుడ్ డూ యువర్ రీసెర్చ్, స్టే కామ్, buy in value zones, sell in expensive zones, no matter what events happen around you. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అంటే రేషనల్ థింకింగ్, ఇర్రేషనల్ బిహేవియర్ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. క్రౌడ్ ఈజ్ జనరల్లీ ఇర్రేషనల్ బిహేవియర్ బికాస్ వీఆర్ మూవ్డ్ బై ది ఫీలింగ్స్ వీ హ్యావ్ that get generated in us, and these feelings are generated based on
what I tell you, for example, you are developing a vibe, and so these are all feelings. But I try to give you truth, to the extent that I know of. సో మీరు అలా అనుకుని ఇప్పుడు టూరిజం పెరుగుతుందని టూరిజం సెక్టర్ స్టాక్స్ కొని ఏదో లెదర్ ఇండస్ట్రీ మీద బెనిఫిట్స్ వచ్చాయని ఆ స్టాక్స్ కొంటే దట్స్ మీనింగ్లెస్. దే ఆర్ ఆల్రెడీ కాస్ట్లీ ఆర్ they're cheap, but nobody is buying because స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ నో వాళ్ళకి ఇంకా ప్రాఫిట్స్లో రాలేదు. ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ పెరగాలి అంటే మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ, ప్రాఫిటబిలిటీ, ఎబిటా మార్జిన్స్, కాంపిటేటివ్ గ్రోత్ ల్యాండ్స్కేప్లో వాళ్ళు ఎక్కడున్నారు, వాల్యూ జోన్, బై జోన్, సెల్ జోన్, ఇంత రీసెర్చ్ లేకుండా మనం ఈ బడ్జెట్ చూసి అటు వెళ్ళి కొనకూడదు. సో బడ్జెట్ ఇంపాక్ట్ ఈజ్ should not be, impact will be there for different companies. You don't bother about it, number one. సో అలా చూసుకుంటే మీకు ఈ కాంట్రేరియన్ థింకింగ్ డెవలప్ అవుతుంది. సో యూ షుడ్ విత్ సఫిషియంట్ బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేసుకున్నాక అందరూ అమ్ముతుంటే మీరు కూడా అమ్ముతుంటే అందరితో పాటు క్రౌడ్ బిహేవియర్ అది. వెరీ రేర్లీ క్రౌడ్ ఈజ్ రైట్. ఏదో బుల్ మార్కెట్ సపోర్ట్ చేసింది కాబట్టి 3-4 years బాగుంది, కానీ ఈ బ్లడ్ బాత్లో చాలా మందికి హెయిర్ కట్ సివియర్గా అయింది సెప్టెంబర్ నుంచి. చాలా మందికి అంటే రాంగ్ స్టాక్స్ కొనుక్కున్న వాళ్ళకి. దెర్ ఆర్ గుడ్ గైస్, స్మార్ట్ ఇన్వెస్టర్స్, బట్ దెర్ ఆర్ గైస్ హూ గాట్ కాట్. అయితే దీనికి ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. సెప్టెంబర్లో ఐ పోస్టెడ్ వన్ వీడియో ఆన్ లింక్డ్ఇన్. ఎగ్జాక్ట్లీ అరౌండ్ ద సేమ్ డేట్, 1 day అటు ఇటుగా, September 27th our market peaked actually. Nifty 50 and all that stuff. అదే మంత్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా పీక్ అయ్యాయి. సో ఐ పోస్టెడ్ ఎ వీడియో, దెర్ ఈస్ అ బిజినెస్ కేస్ ఫర్ డీపర్ కరెక్షన్. సో డెప్త్ ఆఫ్ కరెక్షన్ చాలా కష్టం పట్టడం, ముందే తెలియదు. లాస్ట్గా అయిపోతుంటే ఫండ్ మేనేజర్స్ ఆర్ అనలిస్ట్ లైక్ అస్ విల్ గెట్ ఎ హ్యాంగ్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్, జోన్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ సో బట్ దట్ టైం ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే ఇండివిజువల్ స్టాక్ లెవెల్లో 60-70% కూడా హెయిర్ కట్ అయిన స్టాక్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రాత్ ఉంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో, ఇంకా ఫ్రాత్ ఉంది. అంటే ఇంకా కిందికి వెళ్ళే స్టాక్ లెవెల్లో కిందికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దానికి నేను మీకు డీటెయిల్డ్గా ఫస్ట్ ఈ లార్జ్ క్యాప్ స్టోరీ ఏంటి, మిడ్ క్యాప్ స్టోరీ ఏంటి, స్మాల్ క్యాప్ స్టోరీ అంటే ఈ ఇయర్కి ఇది కూడా రికమెండేషన్గా తీసుకోవద్దు, ఇట్స్ మై అసెస్మెంట్ ఎసెన్షియలీ. లార్జ్ క్యాప్లో దెర్ ఈజ్ ఎ ప్లే. లార్జ్ క్యాప్ మార్కెట్లో దెర్ ఈజ్ ఎ ప్లే, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ప్లే అంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది, సెలెక్ట్ అట్ ఏ స్టాక్ లెవెల్. సో ఈ ఇయర్ మొత్తం కూడా మీరు మార్కెట్ మొత్తం పెరుగుతుంది, మార్కెట్ మొత్తం పడుతుంది అని అనుకోకూడదు. మార్కెట్ మీన్స్ ఆ ఇండెక్స్లో నిఫ్టీ 50 అంటే 50 ఉంటాయి స్టాక్స్, మీకు సెన్సెక్స్ అంటే 30 ఉంటాయి, మీకు అలాగే మిడ్ క్యాప్ 100 అంటే 100 స్టాక్స్ ఉంటాయి, మిడ్ క్యాప్ 200 అంటే 200 ఉంటాయి, S&P 500లో 500, BSE S&P 500లో 500 స్టాక్. సో ఆ స్టాక్స్లో కొన్ని పెరుగుతాయి, ఆ కొన్నిటి వల్ల ఇండెక్స్ పెరగచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా యుఎస్ మార్కెట్ పెరుగుతుందంటే 7-8 స్టాక్స్ పెంచుతున్నాయి, దాన్ని వెయిటేజ్ ఎక్కువ ఉండబట్టి. సో మీకు ఆ పర్స్పెక్టివ్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మార్కెట్ పెరుగుతుందా పడుతుందా ఇంపార్టెంట్ కాదు, మీ స్టాక్స్ ఏ లెవెల్లో ఉన్నాయి. ఆ స్టాక్స్ జనరల్గా చాలా కాస్ట్లీ ఉంటే ఎంత కాదన్నా ఇప్పుడు వాటర్ ఫైండ్స్ ఇట్స్ లెవెల్ అంటారు, అట్లాగే స్టాక్ కూడా అందరూ కలిసి దాన్ని హ్యామర్ చేసి దాన్ని ఎంత వాల్యూ తీసుకురావాలో అంతవరకు తీసుకెళ్ళి అక్కడ వదులుతారు. అప్పటి వరకు ఈ F&O ఆపరేటర్స్, ఈ షార్ట్ సెల్లర్స్ వీళ్ళంతా ఒక గ్యాంగ్, అది అలాగే బయర్స్ ఒక గ్రూప్. సో దే డోంట్ లీవ్ దట్ స్టాక్ టు హ్యాంగ్ ఆన్ ఎట్ ఎ హై వాల్యుయేషన్ ఫర్ లాంగ్. అది ఎప్పుడో అప్పుడు కిందకి రావాల్సిందే, చాలా చీప్ అయింది, ఎప్పుడో అప్పుడు మళ్ళీ బిడ్డింగ్ జరిగి పైకి వెళ్తూ ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో లార్జ్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్ విచ్ ఆర్ available at reasonable valuations. Now what is reasonable valuation అంటే దానికి రూల్ లేదు. It is in the context of its historic valuations, average valuations, current earnings growth, current return on capital employed, current EBITDA margins, whether it is rising return on capital or it's a declining capital. So a lot of dynamics will play, but leaving aside that noise, మీకు లార్జ్ క్యాప్లో ప్లే ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఈ ఇయర్లో రీజనబుల్ వాల్యుయేషన్స్లో ప్లే ఉంది. నెంబర్ 1 నా అసెస్మెంట్ అది. చాలా ఉన్నాయి యాక్చువల్లీ స్టాక్స్ లార్జ్ క్యాప్లో, అన్ని సెక్టర్స్లో ఉన్నాయి.
మీకు దట్ స్టోరీ ఈజ్ నాట్ ట్రూ సో మచ్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్లో అన్ని సెక్టర్స్లో రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉండి, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ ఉండి, క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది అట్ దీస్ టైమ్స్. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెండింటి స్టోరీ ఒకటే. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కరెక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే ఇంకా చాలా అంతా ఒకటేసారి పడిపోతే అవ్వదు అది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడా రీట్రేస్మెంట్స్ లో వెళ్తుంది. అంటే 2 steps ఫార్వర్డ్, 1 step బ్యాక్వర్డ్ బుల్ ఫేజ్ లో. అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, బేర్ ఫేజ్ లో 2 steps బ్యాక్వర్డ్, 1 step ఫార్వర్డ్. సో రీబౌండ్ లో కొన్ని స్టాక్స్ వస్తాయి మీకు. యూ షుడ్ నాట్ థింక్ దట్ కరెక్షన్ ఈజ్ ఓవర్. అంటే అలా బ్లైండ్గా కొన్ని కరెక్ట్గా కరెక్షన్ కంప్లీట్ చేసుకుని పైకి వెళ్తున్నాయి. కొన్ని ఏదో ఇంటర్మీడియట్ స్టేజ్లో రీబౌండ్లో వచ్చి కిందకి వెళ్ళాల్సినవి కూడా పైకి వస్తున్నాయి. ఏవి కిందకి వెళ్ళాలి, నెక్స్ట్ వెళ్తాయి, ఏవి పైకి వెళ్తాయి అంటే దట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఓన్లీ వెన్ యూ డూ ఈక్విటీ రీసెర్చ్. బీట్ ఫండ్ మేనేజర్ కానీ మేము కానీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ చేసేది కామన్ థ్రెడ్ ఏంటంటే ఈక్విటీ రీసెర్చ్. రీసెర్చ్లో మనకి వాటి థ్రెడ్ కొంచెం కనిపిస్తూ ఉంటుంది. వాల్యూ జోన్స్, వేరియస్ పారామీటర్స్ అప్లై చేస్తే. సో దాంట్లో ఏవైతే ఎక్సెస్ రిటర్న్స్ ఇచ్చాయో మీకు, ఐ విల్ గివ్ యూ సమ్ హింట్స్. ఎక్సెస్ రిటర్న్స్ అంటే 2020 కోవిడ్ టైమ్స్ని లో నుంచి ఈ లాస్ట్ 4 yearsలో చాలా అబ్నార్మల్ రిటర్న్స్ ఇచ్చాయి కొన్ని సెక్టర్స్లో, కొన్ని స్టాక్స్. కొన్ని అయితే సెక్టర్ ఇచ్చేసింది. లైక్ డిఫెన్స్, ఇట్ హస్ ఎవ్రీ కంపెనీ without any even meaningful profitability also has given you abnormal returns. సో అవన్నీ వాటికి మళ్ళీ ఈ ఫండ్ మేనేజర్స్ అందరూ అమ్మేసేవాళ్ళు అమ్మేసి ఉంటారు. సో ఆ ప్లే మళ్ళీ ఇట్ విల్ ప్లే అవుట్ సమ్వేర్. దే హ్యావ్ టు కమ్ టు ఎ సర్టన్ లెవెల్ ఆఫ్ వాల్యూ ప్రైస్ జోన్స్ వేర్ there is at least some visibility of earnings growth. మీరు ఎర్నింగ్స్ 10% per annum గ్రో అవుతూ ఇఫ్ యూ హ్యావ్ గివెన్ 1000%, ఎప్పటికి 10% చొప్పున ఎన్ని ఇయర్స్ అవుతే మీకు 1000% పెరుగుతారు? సో మధ్యలో ఎక్కడో హెయిర్ కట్లో ఆ గ్యాప్ తగ్గిపోతుంది. మీకు ఆ గ్యాప్ తగ్గినప్పుడు దెన్ దే విల్ బి బయర్స్ హూ విల్ బి షోయింగ్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ హౌ ది మార్కెట్ ఆపరేట్స్ అట్ ఎ వెరీ హై లెవెల్. సో మీకు ఆ రిస్క్ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో వీక్ స్టాక్స్ విచ్ ఆర్ నాట్ సపోర్టెడ్ బై ఎర్నింగ్స్ గ్రోత్, వేర్ ద మీకు రివర్స్ గ్రోత్ మోడల్ అని ఉంటుంది ఒకటి. మీకు లిటిల్ బిట్ ఆఫ్ మ్యాథ్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్. బట్ మీకు ఏంటంటే అందులో వేసి చూసుకుంటే ఈ ప్రైస్ పాయింట్ రావాలి అంటే ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఎన్ని ఇయర్స్లో ఎంత పరాణం గ్రోత్, ప్రాఫిటబిలిటీ గ్రోత్ చూపించాలో ఆ కంపెనీ అర్థమైపోతుంది. సపోజ్ మీకు ఆ ఫిగర్ బాల్ పార్క్ ఎస్టిమేట్స్ అవి, దేనివల్ల మీరు డెసిషన్ తీసుకోలేరు. సపోజ్ ద ఫిగర్ టెల్స్ యూ హ్యావ్ టు గ్రో ఎట్ 40%, 50% per annum, 70% per annum, whereas you have been growing at 10% per annum. అంత గ్రోత్కి ఆ ప్రైజ్ అంటే జస్టిఫైడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్స్ చాలా ఉంటాయి, అవి డివిడెండ్ గ్రోత్ మోడల్. అవి మీకు అంత ప్రైస్ వస్తుంది, అంత గ్రోత్ వస్తుందా? మీకు అది చూస్తేనే అర్థమైపోతుంది. హౌ కెన్ దిస్ కంపెనీ విచ్ హెస్ బీన్ గ్రోయింగ్ ఎట్ 10% కెన్ గ్రో ఎట్ 50% ఆల్ ఆఫ్ ఎ సడన్? సో దెర్ ఈస్ ఎ గ్యాప్, వాల్యుయేషన్ గ్యాప్. అది కొట్టేస్తారు మార్కెట్. అది ఏ స్టాక్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీకు ఈ దిస్ ఈజ్ లైక్ ఏ మ్యూజిక్ అనమాట. దిస్ మ్యూజిక్ ఇట్ గెట్స్ ప్లేడ్ అవుట్. Sometimes the music is so fine, you feel like playing the game, but that's a ట్రాప్స్, బేర్ మార్కెట్ ట్రాప్స్ ఉంటాయి. అదొకటి కేర్ఫుల్ ఉండాలి. హ్యావింగ్ సెడ్ దట్, కంప్లీట్గా స్టాక్ పిక్కర్స్ ప్యారడైజ్. ఈ ఇయర్ మాత్రం బాటమ్ అప్ స్టాక్ పికింగ్, టాప్ డౌన్ రాకూడదు. అంటే మీరు ఇండెక్స్ నుంచి ఎకానమీ బాగుండి సపోజ్ 7% గ్రోత్ వచ్చింది, nothing will happen to stocks. Nothing will happen. Stock that has given already some abnormal returns, that has to come down at some stage. ఈ 7%, 10% గ్రోత్ ఉన్న ఆ స్టాక్స్ పెరగవు. సో కరెక్షన్ ఆల్రెడీ పెరిగినవి పడాల్సిందే. లేకపోతే ఇట్స్ నాట్ వర్త్ బయింగ్ దట్, బికాస్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ రాదు మీకు. బికాస్ వీఆర్ ఆల్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇన్వెస్టింగ్, యూ ఎక్స్పెక్ట్ రీజనబుల్ రిటర్న్, రైట్? సో ఆ రిటర్న్, ఆ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు కోకాపేట్లో 100 crore per acre ఉంటే వై విల్ యూ బై ఈవెన్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ గాయ్?
కరెక్ట్. హూ విల్ బై ఎ విల్లా? ఇట్స్ నాట్, ఎకనామిక్స్ డోంట్ వర్కౌట్. సో ఎకనామిక్స్కి మళ్ళీ ఆ దగ్గరికి వచ్చి ఓకే ఇంత గ్రో అయ్యావు, కొంచెం వాల్యుయేషన్ ఉంది, ఓకే బాగుంది, మార్కెట్ విల్ డిటర్మిన్ దోస్ ప్రైసెస్. సో ఆ రిస్క్ ఉంటుంది మీకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. హ్యావింగ్ సెడ్ దట్, సో వాట్ ఈజ్ మై సమ్మరీ? లార్జ్ క్యాప్లో ప్లే ఉంది, ఓకే, సెలెక్ట్ స్టాక్ లెవెల్లో, క్వాలిటీ స్టాక్స్లో. సెకండ్ అసెస్మెంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్. ఇప్పుడు మీకు ఒకటి ఓవరాల్, తర్వాత సెక్టర్కి వస్తే బిఎఫ్ఎస్ఐ సెక్టర్లో ఆపర్చునిటీస్ పుష్కలంగా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. ఎందుకంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, బ్యాంకింగ్ సెక్టర్లో మనకి లాస్ట్ 1 year ఈ లార్జ్ క్యాప్ బ్యాంక్స్ అవి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. ఇచ్చినా కూడా ఈ 4 months కరెక్షన్లో రీజనబుల్ కరెక్షన్స్ వచ్చేసాయి వాటికి. ఎక్కువ పెరగలేదు కాబట్టి కొంత పడినా కూడా వాటికి మార్కెట్ ఈజ్ ఓకే విత్ గ్రౌండ్ దొరికింది. అందుకనే మార్కెట్లో దేర్ ఇస్ అ బయింగ్ దట్స్ హ్యాపెనింగ్. దట్ ఈస్ వై యూ సీ లాట్ ఆఫ్ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఇన్ లార్జ్ క్యాప్ బ్యాంక్స్, సమ్ ఇన్ పబ్లిక్ సెక్టర్, సమ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. లాస్ట్లో చెప్తాను 3-4 స్టాక్స్ కూడా అట్రాక్టివ్ జోన్లో నా అసెస్మెంట్లో ఉన్నవి. బట్ యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ హోంవర్క్. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్లో బ్యాంక్స్, కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, లార్జ్ క్యాప్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బ్యాంక్స్, రిలేటెడ్ బిజినెసెస్లో ప్లే ఉంది. అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి స్టాక్స్. బట్ ఒక స్టాక్కి ఇంకో స్టాక్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ లైక్ వన్ పేషెంట్ టు అనదర్. నో 2 stocks, no 2 businesses are similar. So you need to do a business analysis of what are their key parameters, valuation parameters ఏంటి, performance parameters ఏంటి, ఇవన్నీ చూసుకుని అన్నీ కలిపి అన్ని ఇంటిగ్రేటెడ్ వ్యూ చూసుకుంటే మీకు ఏవి అట్రాక్టివ్ జోన్లో ఉన్నాయో అర్థమవుతాయి. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కూడా కొన్ని కరెక్షన్ వచ్చాయి. లార్జ్ క్యాప్ ఇన్సూరెన్స్ చాలా ఈజీ అది కనుక్కోవటం కూడా. వాల్యుయేషన్ మీకు చూసుకుంటే తెలిసిపోతాయి. ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ పేషెన్స్. యూ నీడ్ హోల్డింగ్ పీరియడ్ జాగ్రత్త పెట్టుకుని చేస్తే బిఎఫ్ఎస్ఐ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి సెక్టర్ లెవెల్లో. ఓకే, నా తర్వాత ఏ సెక్టర్స్ ఇంకా కరెక్షన్ ఉంది అని నేను చెప్పాను కాబట్టి స్టాక్ లెవెల్లో కొన్ని మీకు ఆల్వేస్ దొరుకుతాయి. ఇప్పుడు డిఫెన్స్ యాజ్ అ సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హెస్ గాన్ అప్ త్రూ ద రూఫ్. మీకు ఎంత స్పెండ్ చేసినా గవర్నమెంట్, అసలే మనకి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కేపబిలిటీ లేదు, ఎక్కువ లేదు. ఏవో చేస్తున్నాం మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ప్రైవేట్ సెక్టర్లో. హెచ్ఏఎల్ ఇప్పుడు మొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా ఏదో కామెంట్ చేశారు, ప్లీజ్ గివ్ అస్ ద ఎయిర్ క్రాఫ్ట్ యాజ్ ప్రామిస్డ్ ఆన్ టైమ్. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో క్యాపబిలిటీ ఉంది కానీ అది సరిపోదు. vis-a-vis ద డిఫెన్స్ రిక్వైర్మెంట్ ఇండియా హెస్ గాట్. ఈ ప్లేయర్స్ సరిపోరు, ఎందుకంటే మనకి ఆ టెక్నాలజీ లేదు, టెక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంత లైక్ ఐ సెడ్, మీకు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో F-16 తయారు చేయాలంటే వీ హ్యావ్ డీకేడ్ అహెడ్ ఆఫ్ us. సో మీకు అందులో ఆ సెక్టర్ ఓకే స్టార్ట్ న్యూ సెక్టర్ కాబట్టి చాలా రిటర్న్స్ ఇచ్చేసాయి, కానీ అంత రిటర్న్స్ ఇచ్చే అంత పర్ఫామ్ చేస్తున్నాయా అవి అనేది మీకు డీటెయిల్గా చూస్తే దే ఆర్ నోవేర్ నియర్ ద పర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్ విచ్ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్. సో అవి పడతాయి సెక్టర్. అందులో ఏదన్నా ఒక్క స్టాక్ ఐపీఓలో వచ్చి అది ఏదన్నా కరెక్షన్లో తగ్గితే దాట్ స్టాక్ అట్ ఎ స్టాక్ లెవెల్ యూ మే హ్యావ్ ఎ ప్లే. బట్ సెక్టర్ యాజ్ అ హోల్, డిఫెన్స్ అట్లీస్ట్ ఫర్ మీ ఈజ్ అన్ అవాయిడ్. సో సెక్టర్ లెవెల్ ఓన్లీ బిఎఫ్ఎస్ఐ ఒకటే అట్రాక్టివ్గా ఉంది. లార్జ్ క్యాప్స్ అక్రాస్ సెక్టర్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. పవర్ సెక్టర్ చాలా పెరిగింది, అవి చాలా పెరిగాయి. మీకు 10 baggers 5 baggers ఇచ్చాయంటే మళ్ళీ వెంటనే మళ్ళీ ఇవ్వవు, అంతంత బుల్ మార్కెట్ రాదు. ఇట్ హ్యాస్ టు గో త్రూ ఏ సిరీస్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. And then somewhere those earnings will match and whatever the market decides, then they resume their long term ivanni attractive. But how long term is how long? ee lopala mee stocks ki emavutayi ante you have to be very careful in committing fresh investments. That is what I am saying. Whatever you have, that story is yours. I am in no position to even talk about it. Aithe FMCG play, FMCG anni costly unnai. There's hardly any company maybe bearing at a stock level
which is coming through some IPO route and all and beaten down, they're all quoting, blue chips are all quoting at exorbitantly high valuations. There is no point in touching them. So as a sector as a whole, forget this consumption and budget. Sometime in future it will happen. But whatever has already grown, like for example, Baba Ramdev company, that has Patanjali. grown, Patanjali, that has grown phenomenally well after listing. 2-3 years lo it gave a massive 100-bagger from the lows and all. అవి వెంటనే ఇంకా అవి వాటి డిస్కవరీ ఫేజ్ అయిపోయింది. అవును. అవి మళ్ళీ ఎప్పటికి పడితే మీకు ఎప్పటికి వాల్యూ జోన్ వస్తుంది అనేది టైం కరెక్షన్ అన్నా అవ్వాలి, ప్రైస్ కరెక్షన్ అన్నా అవ్వాలి, రెండూ అవుతాయి ఒక్కొక్కసారి. ఒట్టి ప్రైస్ కరెక్షన్ సరిపోకపోతే ఇంకా అక్కడే పడి ఉంటాయి అవి. కొంతకాలానికి ఎర్నింగ్స్ గ్రో అయ్యి సమ్వేర్ దే అగైన్ బికమ్ ఏ గుడ్ వాల్యూ బైస్. మార్కెట్ విల్ కీప్ వాచింగ్ దమ్ ఫర్ షూర్. నథింగ్ ఈజ్ ఎ బై ఆర్ అ సెల్ రికమెండేషన్. ఓకే, దట్స్ ఎ డిస్క్లైమర్. FMCG అయిపోయింది. ఫార్మాలో కూడా బికాస్ వీ డూ దీస్ డే ఇన్ అండ్ డే అవుట్ ఫుల్ టైమ్ ఎసెన్షియలీ, there are stock specific opportunities ఉన్నాయి, but a majority of them are actually costly, at least from a valuation perspective. Now అందులో ఇప్పుడు ట్రంప్ వచ్చాక there are two sectors which will get badly hit, not just manufacturing, tariffs గొడవల్లో ఒకటి wherever we are exporting heavily, right, we are exporting two major things, IT services. Luckily it is spread across Europe and Americas and all. Pharma. So ఏ మూమెంట్, ఏ పాలసీ డెసిషన్ అయినా ట్రంప్ గవర్నమెంట్ తీసుకొని ఇఫ్ ఇట్ వర్క్స్ అగెయిన్స్ట్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ దే సే no we don't want to import your medicines, come and manufacture in USA, which he has been saying, what will happen? It will take a lot of time to go set up. So there are risks involved. ఆ రిస్క్ ఆల్రెడీ మీకు వాల్యూ, అంత రిస్క్ మనం అనలైజ్ చేయక్కర్లేదు. ట్రంప్ ఏం చేస్తాడు అన్నది ఇట్స్ మీనింగ్లెస్ టు ఈవెన్ అనలైజ్. కానీ వాల్యుయేషన్ చూస్తేనే మీకు తెలుస్తాయి. ఎక్సెప్ట్ ఇన్ లార్జ్ క్యాప్స్లో ఫార్మాలో కూడా ప్లే ఉంది. బికాజ్ లార్జ్ క్యాప్స్ హ్యావ్ నెవర్ గివెన్ మల్టీబ్యాగర్స్ ఈ లాస్ట్ 5 yearsలో రీజనబుల్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి, 30-40%. సో హ్యావ్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కూడా మీకు ఆ మల్టీబ్యాగర్ ప్లే అంటే అది బాగా మార్కెట్ సివియర్ క్రాష్ వచ్చినప్పుడు రీబౌండ్లో కొన్ని వస్తాయి. కానీ ఐ నో ఎవ్రీబడి వాంట్స్ ఏ మల్టీబ్యాగర్, జనరల్లీ ఈవెన్ ఐ వాంట్ ఎ మల్టీబ్యాగర్. బట్ మార్కెట్లో సీజన్ ప్లేయర్స్ అందరికీ లైక్ ఫండ్ మేనేజర్స్, దే డోంట్ ఎక్స్పెక్ట్ మల్టీబ్యాగర్స్. దే వాంట్ ఎ రీజనబుల్ రిటర్న్ ఆఫ్ 15-20%. దే ఆర్ గ్రేట్. 20%, 20 years ఇచ్చారు అంటే మార్కెట్ మీద 5% ఎక్స్ట్రా ఇచ్చారు. సో దే ఆర్ హ్యాపీ. వాళ్ళకి తెలుసు ఇంత రాదని. అండ్ బికాస్ దే హోల్డ్ thousands of crores in assets under management, they can't sell, they buy and hold. ఈ బై అండ్ హోల్డ్లో పైకి పెరిగిందంతా మీకు కిందకు వచ్చి మళ్ళీ వెళ్తుంది కాబట్టి నెట్ రిటర్న్స్లో అంతే వస్తుంది. సో ఇన్వెస్టర్ అయినా కూడా, బై అండ్ హోల్డ్ ఇన్వెస్టర్ కూడా, unless you are a trader, you should have reasonable expectations on compounded annual growth returns. మీకు 10 years 20% CAGR returns expect చేస్తున్నారంటే you are a sensible investor. But you already got a 10-bagger or a 5-bagger. You think no, I'll get another 5 without being a market opportunist. వాళ్ళకే తెలుస్తాయి when to buy and when to sell and all. ఫుల్ టైంలో హోల్డ్ చేసుకుని మళ్ళీ 100% growth, 50% is not possible. Nowhere in the world except rarest of rare abnormal growth ఉన్నా కూడా competition will set in and bring down the growth of other businesses. ఇప్పుడు Bajaj Finance ఉంది, it has grown rapidly, but now if you see its growth, it is reporting 18% growth and all. But 10 years it has grown at 40% earnings growth. సో సార్, మనం చూస్తూ ఉంటాము మార్కెట్లో చాలామంది అన్రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు. కానీ మీరు ఒక సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ సెబీ నుంచి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు ఈ సంవత్సరానికి ఏదైనా స్టాక్ పిక్స్ చెప్తారా? See, generally we are little hesitant to talk about stocks. Like I said, I have given enough hints on where, see, మార్కెట్లో అట్రాక్టివ్నెస్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడుందో నేను చెప్తున్నాను మీకు. ఒకటి బ్రాడ్ లెవెల్లో లార్జ్ క్యాప్లో స్టాక్ స్పెసిఫిక్ ఉన్నాయి. ఐ విల్ కమ్ టు స్టాక్స్ ఆల్సో. సెకండ్ లెవెల్ యాజ్ అ సెక్టర్ లెవెల్ BFSIలో చాలా ఉన్నాయి స్టాక్స్, పుష్కలంగా ఉన్నాయి విత్ గుడ్ మేనేజ్మెంట్ అండ్ వెల్ మేనేజ్డ్ బిజినెసెస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దే విల్ ఆల్వేస్ బి బ్లాక్ షీప్. ప్రతి చోట బ్లాక్ షీప్ ఉంటుంది కంపెనీస్లో.
ఉంటాయి. మీకు అది అయ్యాక ఏ సెక్టర్స్ అవాయిడ్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ ఐఎమ్ టెలింగ్ ఇన్వెస్టర్స్ జనరలీ టు బీ కేర్ఫుల్. మై జాబ్ ఈజ్ టు help you preserve your invested capital, expect reasonable returns on a longer term, so time frames and all, and then do your homework. Nothing ఏది కూడా నా డిస్క్లైమర్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్ టు బై ఆర్ ఎ సెల్. With that condition, I'll tell you the assessment where I am finding right now at this times a few large cap stocks which are in the attractive value buy zones in my assessment. But you need to consult your advisor or do your homework or talk to your research analyst or whatever before investing. That's a compulsory disclaimer. With that in mind, in large cap private sector banks or generally banks itself, I find, for example, stocks like HDFC Bank, ICICI Bank, even Axis Bank, SBI. They are quoting it. If you see the valuations, you will know. So it's not a buy recommendation, but I find it attractive because they are in the value zones. So for people who want to have a play in the large cap sector, because large cap year safe ga untundi, quality stocks. Like I said, the same cannot be said mid and small cap sector level. Stocks level lo stock bottom up chuskunte there are excellent stocks, brilliant stocks, very few in number probably, across all other sectors also, which are in small and mid cap, because they have corrected so much, but their earnings growth has not stopped. So that's a different ball game. In general, subject to so many conditions, the attractiveness is relatively higher in large caps, relatively higher in banking and financial services, relatively higher in large cap banks. Relatively, I find them attractive in those 4 stocks. So I gave you a lot of stuff already, but it's not a buy or sell recommendation, because your purchase price, your risk profile, your holding period, your ability to sell, it may be an attractive buy, but what happens 1 year down the line, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, that depends on you. So it's not an individual advice. So generally these are good opportunities to look at, because it's not a one-way traffic. That it will not go fall and becomes, it doesn't happen. There are market seasoned players, fund managers who see these opportunities and they start buying it for their clients. Got it. So that's how it is. 2-3 things I want to say as a last summary. Don't stop SIPs, systematic investment plans. Systematic and lump sum investment plans are even better whenever there is a deeper correction at the mutual funds. This is not a stock level. Lump sums are okay in large cap. Select large cap stocks, not in the index and all. But there is a possibility that Nifty and Bank Nifty will also, there is a potential there in terms of these ones. Multi-asset investing is a good one. Don't focus all your energies only on stocks. Asset diversification across real estate, across direct equity, across indirect equity mutual funds, gold, and real estate investment trust. In fact, I find, I can't name the stocks, but I find at least 2 stocks which are in good attractive valuation zones and value buy zones in my language. In real estate investment trust, where you get dividends, very far higher superior dividends there, with some good tax breaks and all that stuff. But please consult your advisor. But there are opportunities in pocket. This correction has been brutal. So by default, it is also giving us opportunities to invest. That's a common sense thing. Where to invest is a bigger, deeper question that can be answered by a deeper research and all. Gold SIPs is a good opportunity. You have to start looking at the feasibility of investing in monthly in gold also. Nothing wrong. Because this gold, generally our purchase power is going up. So irrespective of the people are buying gold. If it is for marriage, you will anyway go and buy. As an investment means SIPs, you buy in SIPs. Occasionally it gives very sharp and brief corrections.
సో ఆ కరెక్షన్ వచ్చినప్పుడల్లా యూ హ్యావ్ టు ట్రాక్ ఇట్ అండ్ బై లిటిల్ బిట్ ఇన్ లంసమ్. సో సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ in certain asset classes like gold also is not a bad thing. And some 10% is always useful. Some crisis comes up somewhere in the world once in 3-4 years, gold పనికొస్తుంది మళ్ళీ అప్పుడు మనం కొనక. సో some bit of that, but you can't put all eggs in one basket in any one asset class. So real estate investment, one thing I want to say is US లో real estate investment trust, which is a commercial real estate and infrastructure real estate, లైక్ పవర్ గ్రిడ్ ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇవి చాలా పెద్ద అసెట్ క్లాస్, యాజ్ బిగ్ అన్ అసెట్ క్లాస్ యాజ్ ఈక్విటీ విత్ సిమిలర్ యాన్యువల్ రిటర్న్స్. మన దగ్గర ఆ అసెట్ క్లాస్ స్టార్ట్ అయింది. సో యూ హ్యావ్ టు రియలీ మ్యూచువల్ ఫండ్ కూడా వచ్చేసాయి. రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చేసాయి. సో యూ నీడ్ టు గో బియాండ్ ఈక్విటీ. ఇందులో బ్యూటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో a lot of rental income they get. I don't know the percentage exactly, I don't 60-70% they have to declare as dividends. So your dividend income is very high in real estate investment trust in general. అదే ఒక 8% అంతా వచ్చేస్తుంది. బ్యాలెన్స్ క్యాపిటల్ గెయిన్, స్టాక్ ప్రైస్, అంటే ఇవన్నీ ఒక ఇండెక్స్, ఇది ఈటీఎఫ్ఏ, బట్ క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. సో యూ హ్యావ్ మిక్స్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ డివిడెండ్. సో డివిడెండ్ సెపరేట్గా మీకు వచ్చేస్తున్న కంపల్సరీ బై లా దే హ్యావ్ టు డిక్లేర్ రెంటల్ ఇన్కమ్ వాటర్, బికాజ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్కి అంతా రెంటల్ ఇన్కమే కదా. ముంబైలో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడితే ఆ వచ్చే రెంటల్ ఇన్కమ్ పబ్లిక్ మనీతో కడితే దెన్ దే హ్యావ్ టు డిక్లేర్. సో దట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇవన్నీ కూడా ఒక 10-15 yearsలో మంచి అసెట్ క్లాస్ కింద ఎవాల్వ్ అవుతాయి. REITs, REITs ఆల్సో ఈజ్ అ గుడ్ అసెట్ క్లాస్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఈక్విటీ. సో మీకు ఒక మంచి అసెట్ క్లాస్ దొరికింది ఇప్పుడు. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సమ్ ఆఫ్ దీస్ రికమెండేషన్స్ ఆర్ అవైలబుల్ ఆన్ మై వెబ్సైట్ gvsrwealth.smallcase.com. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, గుడ్ నాలెడ్జ్ సెషన్. చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు, మంచి స్టాక్స్ కూడా చెప్పారు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కానీ మీ రీసెర్చ్ అనలిస్ట్తో కానీ కన్సల్ట్ చేసి మరి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.